అవును సార్. సో ఆ ఇన్సిడెంట్లో వచ్చిన విచ్కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్కి సంబంధించినది. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్కి ఏదైనా ఒక యానిమల్కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన ఆకి ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్, లేదంటే మంకీ పా, కోతి చేయి, ఏ యానిమల్కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్లో షోర్గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వస్తావు సార్, ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం. నానా, ఓ పని చేద్దాం. అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాత్రం వెళ్ళు, నేను మీ అమ్మని చూసుకుంటాను. వాడొక్కడు ఎలా వెళ్తాడు? మీరు కూడా తోడుగా వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వెళ్తే తిరిగి రాగలనా? నేను వెళ్ళను. అదేం కాదు, వచ్చేయచ్చు నాన్న. పాత మనసులో పెట్టుకుని పని తీర్చుకోవద్దురా. మామా పో, పోయి పడుకో పో. ఓం నమ శివాయ. కార్తికేయ కాపాడు. కన్నప్ప, నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా? ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా. నటిస్తున్నావా? చెప్తా మావా. అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది, అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా. అల్లుడు ఫారెన్ చేశానా? జడియా జానియా? నీ మొహం, నీ గురించి నాకు తెలుసు మావా. మూసుకుని పడుకో. మా మేము నిద్రలు అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు, సరేనా? సరేరా, జాగ్రత్తరా, భయపడుకో. దేవుడా, ఈరోజు గీయాలని దొరికేలా చూడు సామి. ఏంటి ఎవరు కనపట్లేదు? హర్రర్ సినిమాలు చూసి బంగ్లా కంటే దారుణంగా ఉంది. ఏంటి, మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. బంగ్లా అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది. ఐ కాంట్ సీ హియర్. ఏంట్రా ఇది? మాల లేదు, విభూది కూడా కనిపించట్లేదు. ఏంట్రా ఈ ట్విస్ట్? రే కన్నప్ప, ఇక్కడ కళ్ళు అసలు కనిపించట్లేదురా, అంత బ్లర్గా ఉందిరా. చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా? నువ్వు ముందే చెప్పుంటే కళ్ళ జోడు పెట్టుకుని పీకేవాడి. నువ్వు అసలు పీకేవాడివా? ఎవడ్రా ఈడు? విచిత్రంగా ఉన్నాడు. ఏమీ వేసుకోలేదు. వేసుకున్నాను నాన్న, నీకు కనిపించట్లేదు. డాక్టర్, ఇదే నా ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడు మనం నలుగురు 2 టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి వెతుకుదాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉన్నట్టు నటించండి. ఓకే? ఓకే ఓకే. పదండి, మీరిద్దరు ఒకటి రానా, వెతుకుదాం. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా. బాత్రూమ్కి వెళ్ళి రానా? ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు, పర్వాలేదు. అయ్యో వద్దులే, ఆపుకుంటా. రండి. ఇది పాత సామాన్ల కొట్లా ఉంది. నువ్వు అటుపక్క వెతుకో. ఇదేమన్నా అల్లావుద్దీన్ దీపం? సైలెంట్ గా వెతుకో, నువ్వే దయ్యాన్ని పిలిచేలా ఉన్నావు. చెయ్యి తగిలిందిరా, కళ్ళు కనిపించట్లేదు. నేనే తడుముకుంటూ నడుస్తున్నా, ఇంకా నాకేం కనిపిస్తుంది? ఏంట్రా హెవీ సైలెన్స్ గా ఉంది? ఏమైంది? దెయ్యమా? అయ్యో అమ్మమ్మ! జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను, కోపం వస్తే బాలేబాబులా మారిపోతాను. ఏమంటున్నావురా? నచ్చకపోతే నువ్వు చెప్పు. నేను నవ్వితే చించాలా ఉంటాను, నేను సీరియస్ అయితే జాకి చాలా ఉంటాను. అమ్మో, ఎక్కడ్రా? ఏమి కనిపించట్లేదురా. ఎక్కడుందో చూడరా. వర్కౌట్ అయింది, దెయ్యం పోయింది.
రే కన్నప్ప అయ్యో నాన్న త్వరగా రా నాన్న. కన్ఫర్మ్ రా అమ్మ కాళీ మాత ఏమైంది? దయ్యం అయ్యో అంటే అది వెస్టర్న్ పీసా? నోరు మూసుకోవయ్యా. ఏంటో ఇక్కడ సౌండ్ వస్తూ వెంట పెట్టుకొచ్చారా? వచ్చిందా? ఏంటన్నా నువ్వు నిద్రపోయావా? అవును. ఎవరల్లుడు ఈ కరాటే మాస్టర్? ఏవయ్యా ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి. లేదు మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేం. అయితే నువ్వు మాత్రం ఇక్కడ ఉండు. త్వరగా రా. మేము వెళ్ళిపోతాం. నేను చెప్పేది వినండి. కీ లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. త్వరగా రండి. మా మీ అమ్మగారా? లచ్చు ఎంత పెద్ద వెళ్ళండి పరిగెత్తిస్తావా? మా మనకేదైనా జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను. అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు? మా మన కాళ్ళు చేతులు ఆడిద్దాం, అప్పుడే అమ్మకి అర్థమవుతుంది. సరేనా? మందు తాగినప్పుడు కూడా ఇంత శివ రావలేదు రాలుడు. కన్నా చెవు నెప్పుకుందాలుడు. కన్నా మామ అమ్మ గొంతు వినిపిస్తుంది, నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా. ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు. మరి నేను అల్లుడు అరే నేను వెళ్ళి లేపుతాను కదా మామ. ఫేస్ ప్యాక్ తీయడం మర్చిపోయాను రో. నేనేరా యువర్ మమ్మీ లక్ష్మి. ఎలాగా? అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను రా, నిద్ర పట్టేసింది. అక్క నాకు పక్కన పెట్టావా? సరిపోయి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడంతా చేక. అయ్యో ఇక్కడ ఎన్ని దెయ్యాలున్నాయిరా? రే కన్నా, కన్నా, రే కన్నా, లేవరా? ఏమైందిరా? లేవరా కన్నా, కన్నా, లే. రే, అమ్మా, ఏమైందిరా? కల్లో నేను చనిపోయానమ్మా, ఇంకో దైవం వచ్చి నన్ను చంపేసింది. రే మనం ఇంకా కల్లోనే ఉన్నావురా. కళ్ళలో ఉండి కలర్ కంటున్నాడు కల్ప్రే. కల్లోనే మళ్ళీ నిద్రపోయి దయ్యం వచ్చి చంపినట్టు కలగన్నానా? హలో ఏంటి ఆలోచిస్తున్నావు? దీని పేరు ఫాల్స్ ఎఫెక్ట్ అని. ఏంట్రా ఆల్సో గిల్సో డాక్టర్ చెప్పు. ఈ కల్లో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా? ఉండు ఐడియా వేస్తా. ఐడియావి కానీ మూతలా పెట్టకు. హే వీడేంటి దెయ్యాన్ని పిలుస్తున్నాడు? ఉండుందన్నా. ఐడియా వచ్చింది. చెప్పండి. మీరు కూడా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. గొప్ప ఐడియా ఇచ్చేవాళ్ళు. ఇంకా ఇంత ఓవర్ యాక్షన్ చేసావు? అల్లుడు ఆ, ముందా తలుపు మూసేస్తే రాకుండా ఉండు. నువ్వు డాక్టర్వేనా? కళ్ళు మూసుకొని చూద్దాం వీడి చెప్పేది ఏదైనా జరుగుతుందా అని. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించండి. నేను ఈ రూమ్ లో కీ ఉందో లేదో చెక్ చేస్తాను. సరే సరే నువ్వు వెతుకు. క్లోజ్ యువర్ ఐస్. నేను మూసినా తెరిచినా ఒకటే, అంతా అవుట్ ఆఫ్ ఫోకస్. నువ్వు ముందు నోరు మీనానా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. శేఖర్ నేను కాదు బావ. మా ఇక్కడ టనల్ ఉంది. టన్నలా? మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను.
కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా. జములు వెళ్తావా? ఐడియాలు బాగా ఇస్తావు కదా, నువ్వే వెళ్ళు. రేయ్, ఏంట్రా ఇది? వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది. గాలికా? ఏమైంది నాన్న? ఏం లేదురా, తలుపు తెరుచుకుంది. రిలాక్స్ రిలాక్స్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు 2-3 టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే డౌట్ వచ్చి వచ్చాను. డ్రీమ్లో ఏమైంది? ఆ కీ దొరికిందా? లేదు, అక్కడ 2 దయ్యాలున్నాయి. వాట్? కన్నప్ప, కన్నప్ప, ముందుకెళ్ళి చూడు. కన్నప్ప, నేనేమైనా లోపలికి రావాలా? అదిగో వచ్చేసాడే, చెయ్యి తెలుస్తోందిగా. రారా కన్నప్ప. అమ్మా, డ్రెస్ బాగుంది. ఎక్కడ కొన్నారు? నీకు కావాలా? మా మా నానా, మావా, మావా, లే. అబ్బా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అవునమ్మా. ఇంక నా వల్ల కాదురా. రేయ్, దయ్యంరా. మా ఈవిడ ఎగ్జాసిస్ట్ తో కలిసి మనకి హెల్ప్ చేస్తుందమ్మా. ఓ ఫైన్, నైస్ టు మీట్ యూ. కేపీ, వీ హ్యావ్ టు లీవ్, ఇట్స్ వెరీ అర్జెంట్. అమ్మా, నేను వెళ్ళి ఆ దయ్యం వదిలించి అతన్ని కలిసి వస్తాను. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండండమ్మా. రేయ్, సారీ నా అమ్మా. వల్ల కావట్లేదురా. కట్ చేయి. కాలు వస్తుందయ్యా. కట్ చేయండి డాక్టర్. రే, అది దయ్యం కాలు. నేను ఫోన్ కాల్ అనుకున్నా. నువ్వు చూడక్కర్లేదు, అదే చూసేసింది. ఏమండి? ఇటువైపు పడుకుంటే ఎవడో తీసుకెళ్ళిపోతాడు మామ. లేమమ్మా. చాలా థ్యాంక్స్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వస్తావని తెలుసు. ఏయ్ లూస్, ఏంటి వాగుతున్నావు? కన్నప్ప అని ఒకరు కాల్ చేసి నిన్ను లేపమన్నారు, అందుకే లేపాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకు అసలు విషయం తెలిస్తే చేస్తే చావని వదిలేసేదానివి. మూతి మీద ఏంటిది? కింద పడ్డా. ఆ?